ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ కూడా కలిసారంటే మరి ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి? ఎమ్మెల్యే కాబట్టి ఎవడంత ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. వీడియోనే ఉంది కదా. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. యా నార్మల్. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నాడు. ఆగస్ట్ ఎండింగ్ లో. అంటే అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేసుకున్నారు. అంటే 1.5 years లో 5 abortions అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హీ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ అతను జర్నలిస్ట్